రేణుకా సిండే అండ్ సీమా గావిట్ వీళ్ళకి ఇంకొక పేరు కూడా ఉంది, ద కిల్లర్ సిస్టర్స్. ఈ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ అమ్మాయిన అంజనిబాయి గావిట్తో కలిసి చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసేవాళ్ళు. అంజనిబాయి గారు చిన్నప్పటి నుంచి తన పిల్లలకి చదువు నేర్పించకుండా దొంగతనాలు ఎలా చేయాలని నేర్పించేది. నేర్పించడమే కాదు, ఆ దొంగతనాలు చేయడంలో తన పిల్లల్ని వాడుకునేది. అలా దొంగతనాలు చేస్తూనే రేణుక అండ్ సీమ పెద్దవాళ్ళు అయిపోయారు. రేణుక కిరణ్ సిండే అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. అయినా ఈ ముగ్గురు తల్లి కూతురు కలిసి దొంగతనాలు చేసేవాళ్ళు. రేణుక ఒకరోజు తన కొడుకుని తీసుకుని ఒక గుడికి వెళ్ళింది. గుడిలో ఉన్న చాలా మంది డబ్బులు కొట్టేసింది. అందరూ మా డబ్బులు పోయాయని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే రేణుక తొందరగా గుడి నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేసింది. అప్పుడే జనాలకి అనుమానం వేసి రేణుకని పట్టుకున్నారు. అప్పుడు తన కొడుకు ఏడవడంతో, నా కొడుకు మీరు అరవడం వల్ల ఏడుస్తున్నాడు చూడండి, నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తన కొడుకుని ముందుకు చూపిస్తూ సింపతిని క్రియేట్ చేసింది. జనాలు కూడా అవును తన చేతిలో బాబున్నాడు, ఎలా డబ్బులు తీసుకుంటుందని ఆమెకి రిటర్న్ గా సారీ చెప్పి రేణుకని వదిలేశారు. అప్పుడే రేణుక మైండ్ లో ఒక భయంకరమైన ఐడియా వచ్చింది. మనం ఏం చేసినా మన చేతిలో చిన్న పిల్లలు ఉన్నారంటే మనల్ని ఎవరు పట్టుకోలేరని. రేణుకకి ఐడియా వచ్చాక ఎంతో మంది చిన్న పిల్లలు బలైపోయారు. అసలు వీళ్ళకి ఇలా చేయాలని మనసులో వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయండి. పార్ట్ 2 చూడాలనుకునే వాళ్ళు ఫాలో చేసుకోవడం మర్చిపోకండి.